తర్వాత మాజీ సీఎం జగన్ ఎక్కడెక్కడుంటారో తెలియటం లేదు. ఎప్పుడు తాడేపల్లి వస్తారో, బెంగళూరు ఎప్పుడు వెళ్ళిపోతారో వైసీపీ నేతలకే అంతుపట్టడం లేదు. ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకపోవటాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆయన రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ఫలితాలు వెలువడగానే తన నవరత్నాల ఓట్లు ఏమైపోయాయో అని తెగ ఆవేదన వ్యక్తం చేసి బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు. అదే కన్ఫ్యూజన్ వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తోంది. వారంతా ఇంకా కూటమి గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండటం విచిత్రంగా మారింది. పోలింగ్ కు ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తమ ప్రభుత్వం నియమించుకున్న అధికారులందరినీ ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తుండటంతో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అని బేలగా వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్లే ఇక ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటే ఈవీఎంలపై కూడా జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. అదే గందరగోళం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగి ఫలితాలొచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా 2 నెలలు దాటుతోంది. ఇప్పుడు కూడా గెలుపుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ నివృత్తి చేయాలని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ బృందం కలిసింది. ఓడిపోయిన మాజీ మంత్రులు అంబటి, మెరుగ నాగార్జున, అసలు టిక్కెట్టే రాని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, 4 రోజులు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు సీఈసీని కలిసి తమ అనుమానాలు వ్యక్తం చేసొచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలొచ్చాయని, కూటమి గెలుపు తమకు షాక్ ఇచ్చిందని, మొదట ఆ ఫలితాలను నమ్మలేకపోయామని తెగ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ పోలింగ్ పై అనుమానాలు వ్యక్తం చేసిందని, భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలని కోరామని అంబటి తెలిపారు. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ఎన్నికలయ్యాక ఏపీలో 68.12% పోలింగ్ పూర్తయిందని ప్రకటించి తరువాత 76.5% పెరిగిందని, ఫైనల్ గా 80.66%గా ఈసీ ప్రకటించిందని ఆయన లెక్కలు చెప్పుకొచ్చారు. అదే ఈసీ కౌంటింగ్ సమయంలో 82% పోలింగ్ జరిగినట్లుగా చెప్పిందని అంబటి వెల్లడించారు. పోలింగ్ రోజు పలు చోట్ల అర్ధరాత్రి వరకు ఓటర్లు బూతుల్లో ఉండటాన్ని మర్చిపోయినట్లు ఎన్నికల సంఘం తన అనుమానాలు క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాల్టి వరకు ఫామ్ 20 అంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఎవరికి పోలయ్యాయని చెప్పలేదన్నారు. ఇదొక అసాధారణమైన చర్య అని, అసలెందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ రోజు వెల్లడించిన ఫైనల్ ఫిగర్ కి, కౌంటింగ్ ఫిగర్ కి ఎందుకు తేడా వచ్చిందా అన్నది ఆయన అనుమానం. మొన్నటి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు ఓటర్లు. కౌంటింగ్ రోజు వాటిని కూడా కలిపి ఈసీ ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్ ని ప్రకటించింది. అయితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి అంబటి ఇంకా ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలున్నాయంటున్నారు. కూటమి అభ్యర్థులకి ఓట్లు వేసి అత్యంత అద్భుతంగా తీర్పునివ్వటం జరిగింది. పాపము వాళ్ళకి 151 సీట్లుంటే మధ్యలో 5 తీసేసి 11 సీట్లతోటి కూర్చోబెట్టడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా ప్రజల్లో ఒక అభద్రతా భావం, అంటే ఎలక్షన్స్లో ఏదో తప్పుడు జరిగిపోయింది, లేకపోతే మా వైసీపీ అంటే ఎంతో గౌరవం ఉంది అనే భావన క్రియేట్ చేయటం గురించి ఈరోజు వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను బట్టి మేము తెలుసుకోవడం జరిగింది. మరి నవరత్నాలపై ఎంతో నమ్మకం పెట్టుకుని తెగ ధీమా పోయిన జగన్ సైన్యం ఆ ఓటమి షాక్ నుంచి ఎప్పటికి బయటపడుతుందో, అసలు పడుతుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.